హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో సో కొత్త లుక్ ఎట్లుంది మరి దారుణంగా ఉంది కదా ఇప్పుడు కొత్తగా ఇప్పటి నుంచి నేను ఇట్లనే కనపడబోతున్నా మీకు అందరికి కొన్ని రోజులు నన్ను భరించాలన్నట్టు సో ఇక్కడ ఏంటంటే మేడారంలో సమ్మక్క సారక్కల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు పొద్దున్నే మేము ఇక హడావిడిలో నేనైతే వాయిస్ తో చేయలేకపోయిన వీడియోస్ నార్మల్ గా అయితే వాయిస్ ఓవర్స్ తో మీకు మేనేజ్ చేసిన సో ఇప్పుడు అదంతా దర్శనాలు అంతా కంప్లీట్ అయిపోయి నా వెయిట్ మా మదర్ వెయిట్ బెల్లం అయితే ఇక్కడ ఇచ్చేసినాము మేము టోటల్ 150 kgs బెల్లం అయితే మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్లస్ అట్లనే ఇక కోళ్ళు కోసినాం అనమాట ఇక మంచి తల రెండు కోళ్ళు కోసేసినాము సమ్మక్క తల్లికి సార్లమ్మకి కోళ్ళు కోసేసి ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు మాది మీకు కుకింగ్ అనేది ఎట్లుందో చూపిస్తా కండి ఏం చేస్తున్నావు బగారా వండుతున్నాం ఇంకా కూర చికెన్ కోళ్ళు ఆరు కోళ్ళు మరి మా టీచర్ అమ్మ ఏం చేస్తుంది టీచర్ కట్టలు పెడుతున్నా ఎట్లా దూలు తీరిపోయిందా ఈరోజు సో ఇది ఫ్రెండ్స్ సో ఇక అందరూ ఓపికలు చచ్చిపోయినాయి అన్నట్టు పొద్దున 5ంటికి నిన్న నైట్ అయితే అస్సలు నిద్ర కూడా లేదు రూమ్ అనుకున్నాం కానీ రూమ్ దొరకలేదు మాకు సో రూమ్ దొరకక ఇబ్బంది పడ్డాము వెహికల్లోనే పడుకోవటం అదంతా చాలా ఇబ్బంది అయిపోయింది ప్లస్ నిద్ర సరిగా లేదు అందరు టైర్డ్ ఉన్నారు ఆ టైర్డ్నెస్ అనేది ఫేస్ లో కనిపిస్తుంది ఇక నాది కళ్ళల్లో చూడండి నాకు మొత్తం ఇట్లా కళ్ళు వాచిపోయినాయి నిద్ర లేక సరిగ్గా నేను అందుకే స్పెట్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నా అందులో ఇక గుండు గీకిన పండుకోతి లెక్క ఉంటా కాబట్టి నేను ఇక కనీసం ఇదన్నా పెట్టుకోకపోతే గలీజ్గా కొడతా సో ఇది సంగతి ఇక ఇక్కడ కోతులు బాగున్నాయి ఫ్రెండ్స్ కోతులు మస్తు హడావిడి చేస్తున్నాయి అన్నట్టు ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు ఇక్కడ సో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మేము ఏదో యాదగిరిగుట్ట కొండగట్టు ఇటు సైడ్ ఏరియాలకు పోయినప్పుడు అయితే చూసినాం ఈ కోతులను బాగా ఇంత జనాభాలో కానీ ఇప్పుడు మేడారంలో కూడా వచ్చేసినాయి సో ఇవి చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది మాకు కొంచెము ప్లస్ సో మొత్తం ఇక మార్నింగ్ నుంచి జరిగిన ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూపిస్తా చూడండి ఇక దీన్నే జంపన వాగు అంటారు మామ ఇక మేడారం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఇంట్లో స్నానం చేయకుండా అయితే ఊరు అన్నట్టు ఇక నేను కూడా మా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడ జంపన వాగున స్నానం చేయనీకి వచ్చి ఇక నేను కళ్యాణి ఇట్లా కొట్లాడుకుంటున్నాను నువ్వు హైట్ అంటే నేను హైట్ అన్నట్టు ఇక చూసేటోళ్ళు మీరే చెప్పాలి మామ మా ఇద్దరులో ఎవరు హైట్ ఉన్నారు ఇక మా డిస్కషన్ ఇట్లా జరుగుతూ ఉండగానే మా గుండు కొట్టే అన్న వచ్చి మేము పోయి నెత్తి తడుపుకొని రాండి గుండు కొడతా అన్నాడు ఇక నేను మా మమ్మీ ఇద్దరం కలిసి నెత్తిలో అయితే తడుపుకొని ఇక గుండు కొట్టుకోవడానికి కళ్యాణ కట్టలకైతే పోయి కూర్చున్నాం ఇక నాకు ఈ గుండు కొట్టే ప్రాసెస్ లో గుర్తొచ్చింది ఏంటంటే విక్రమార్కుడు సినిమా ఆ సినిమాలో ఏంటంటే రవితేజ అన్న సగం గుండు కొట్టి వదిలేసిపోతాడు అట్లనే మా గుండు కొట్టే మనిషి కూడా ఎవడో సగం గుండు కొట్టి వదిలేస్తాడు అని చెప్పేసి ముందే పైసలు మాట్లాడుకొని అయితే కూర్చున్నాం ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది అన్నట్టు ఇక మా అమ్మాయి పుట్టేంటికలు అయితే తీపిచ్చేసినాం ఇప్పుడు ఇక చెప్పింది సార్లే నువ్వు కూడా పోయి కూర్చోపోరా అని అంటే నేను కూడా పక్కన ఇంకొక అన్న ఉంటే ఆ అన్న దగ్గరకు వచ్చి ఇట్లా కూర్చొని గుండు కొట్టించుకొని రెడీ అయినా ఇక ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ ఎండాకాలంలో గుండు కొట్టించుకుంటే మాత్రం సమ్మగా ఉంటది చూసేటోనికి వికారంగా ఉన్నాయి కొట్టించుకున్నోనికి మాత్రం మంచిగా ఉంటది చల్లగా ఇక ఈ గుండులో చూస్తుంటే ఎట్లున్నాయి చెప్పురి నిజం చెప్పురి నాకు తెలుసు మీరు ఏమనుకుంటారు పుష్ప సినిమాలో శీకావత్ సార్ లెక్కనే ఉన్నా అనుకుంటారు కదా అవు నిజంగా నాకు కూడా అట్లనే అనిపించింది ఇక నా గుండె ఇట్లా అవుతుండగా మా మమ్మీ కమల్ హాసన్ లెక్క ఎంట్రీ ఇచ్చింది కమల్ హాసన్ అంటే ఈ కమల్ హాసన్ కాదు కల్కి సినిమా కమల్ హాసన్ ఇక ఇట్లా గుండ్లు అయితే కంప్లీట్ చేసుకొని ఇక అమ్మవారి దర్శనానికి అయితే ఇక బయలుదేరిపోయినాం అన్నట్టు ఇక మనం తీసుకొచ్చిన 150 కిలోల బంగారం ఏదైతే ఉందో
బంగారం అంటే బంగారం కాదు, బెల్లాన్ని బంగారం అంటారు అన్నట్టు ఈడ. ఇక అది మనం దేవతలకైతే సమర్పించేసుకొని ఇక ఒడిబియ్యం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాము. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చినాము. నిన్న నైట్ లేట్ అయిపోయింది, అందుకే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. బాగా టైర్డ్ అయిపోయినండి జర్నీలా. సో జర్నీ చేసి టైర్డ్ అయిపోయే వరకు రెస్ట్ తీసుకొని ఇక ఫ్రెష్గా మార్నింగ్ అయితే లేచి ఇక మళ్ళీ నిన్న తీసుకొని వచ్చిన ప్రసాదం ఏదైతే ఉందో అది మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయటం. ప్రసాదం అంటే ఏం లేదు, నిన్న మనం బెల్లం పెట్టినాం కదా. సో ఆ బెల్లం ఏంటంటే ఇక నా వెయిట్ ఎంత ఉందో మా మమ్మీ వెయిట్ ఎంత ఉందో మొత్తం కలిపేసి ఇక 150 kgs అయితే తీసుకొని వెళ్ళాం. అంటే కొంచెం మేము తక్కువే ఉన్నాము, కాకపోతే కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు కానీ తక్కువ తీసుకెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్తో 150 kgs తీసుకొని వెళ్ళినాము. అందులో నుంచి ఒక బాక్స్ అయితే మనం తీసుకొని వచ్చేది. ఇంటి దగ్గర కొంత అందరూ ఇక తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ప్రసాదము అదంతా పెట్టాలి అని ఇంకా మేము ఇంటికి వచ్చి ఇక ఇంటి దగ్గర పూజ చేసేసి మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టేసి అదే పూజ అయితే చేసేసినాము. సో ఇక ఇట్లుంటుంది అన్నట్టు. అమ్మవారి దగ్గర మొత్తం అయితే ఇది పెట్టేసి ఇది సమ్మక్క సారక్క నాగులమ్మ గద్దెలు అన్నట్టు ఇంట్లో మేము వేసుకున్నాము, ఇంట్లో మేము చేసుకున్నది అన్నట్టు. ఇక తీసుకొచ్చినది మొత్తం బెల్లం అంతా ఇక్కడ పెట్టేసి పూజ అయితే చేసేసినాము. సో పూజ చేసేసినాము. ఇంకా ఇది అక్కడి నుంచి తీసి ఇక మనకు తెలిసిన వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ మనం ఏంటంటే ఇక ప్రసాదం లెక్క పంచి పెడతాము. సో చూసిర్రు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంతో ఇక మేడారం ట్రిప్ అంతా మీరు చూసిర్రు. ఇక నేను నా ఫేస్ కూడా చూడబుద్ధి అయితే లేనట్టుంది నాకు తెలుసు. ఇక ఎక్కువసేపు కనిపించ నేను ఉంటాం. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు కలుసుకుందాము. ప్లస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డైలీ వస్తుంటే మీకు
ఈ రోజు కూడా వచ్చినట్టే ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. అది ఎట్లాంటిదైనా పర్వాలేదు, మీకైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పూచి నాది, సబ్స్క్రైబ్ చేసే పూచి మీది. సో ఉంటా మరి. ఐ లవ్ యూ, బాయ్.